పోతానన్నది నాలోన జీవి నన్ను వదిలి పోతానన్నది. అమ్మా నాన్న మీ అందరికీ దూరమై దేవుడికి దగ్గర అవుతున్నా. అక్క ఒకళ్ళ నేను వెళ్ళిపోతున్నాను, అల్లుడు జాగ్రత్త, భావనను పిలుస్తున్నాడు అని ఆ ఒక్కులమ్మ గాని తన తండ్రి సురేష్ గాని తల్లి మాధవి గాని మరి చిన్నలకు పెద్దలకు తన వాళ్లకు ఈ విధంగా చెప్పుకుంటా తన ప్రాణం వదులుతున్నాడంట. నన్ను విడిచి పోతానన్నది నాలోన జీవి నన్ను వదిలి పోతానన్నది. నన్ను విడిచి పోతానన్నది నాలోన జీవి నన్ను వదిలి పోతానన్నది. నన్ను విడిచి పోతానన్నది నాలోన జీవి నన్ను వదిలి పోతానన్నది. నన్ను వదిలి పోతానన్నది నాలోన జీవి నన్ను విడిచి పోతానన్నది. ఎప్పుడు ఏమిటో ఎప్పుడు ఏ వేళలో ఎప్పుడు ఏ వేళలో ఎప్పుడు ఏ వేళలో తప్పుడుగా పోతానన్నది నాలోన జీవి చెప్పున మాయమవుతానన్నది. సప్పుడుగా పోతానన్నది నాలోన జీవి చెప్పున మాయమవుతానన్నది. మనలోని ప్రాణము మనకు ఏ రోజైతే చివరి రోజు అవుతుందో ఆ రోజు మన ప్రాణం మనతోనే అంటుందంట. ఏమని ఆ చివరి మాటలు అంటుంది మన ప్రాణం అంటే, అమ్మా మాయలోకమందు నేను మాయబొమ్మనన్నది. మాయలోకమందు నేను మాయబొమ్మనన్నది. నిండు నూరేళ్ళు నాకు కాయములేమన్నది. నూరేళ్ళు నాకు కాయములేదన్నది. మాయలోకమందు నేను మాయబొమ్మనన్నది. నిండు నూరేళ్ళు నాకు కాయములేవన్నది. పుట్టినప్పుడే చస్తీనన్నది నాలోనది ఒళ్ళాకాడు నా ఊరన్నది. పుట్టినప్పుడు చస్తీనన్నది నాలోన జీవి ఒళ్ళాకాడు నా ఊరన్నది. పుట్టినప్పుడు చస్తీనన్నది నాలోన జీవి ఒళ్ళాకాడు నా ఊరన్నది. నా పుట్టినప్పుడే చస్తీనన్నది నాలోన జీవి ఒళ్ళాకాడు నా ఊరన్నది. పగలు రేయో ఎప్పుడు ఏ వేళలో ఎప్పుడు ఏ వేళలో పొద్దుగల మా పాటిలో ఎప్పుడు ఏ వేళలో పొద్దుగల మా పాటిలో ఎప్పుడు ఏ వేళలో సప్పుడుగా పోతానన్నది నాలోని ప్రాణం చెప్పున మాయమవుతానన్నది. సప్పుడుగా పోతానన్నది నాలోని ప్రాణం చెప్పున మాయమవుతానన్నది.
వెళ్ళిపోతున్నప్పుడు ఆ ప్రాణము మనతోని అంటుందంట చివరి క్షణాలల్లా. మరి మన ప్రాణము చివరి క్షణాల మనతోని ఏమంటుంది అంటే అన్న, బంధువులు ఎందరున్నా బాటసారి నన్నది, బంధువులు ఎందరున్నా బాటసారి నన్నది, కన్నయ్యలు ఎందరున్నా ఒంటరిదనన్నది, కన్నయ్యలెందరున్నా ఒంటరిదనన్నది, బంధుమిత్రులెందరున్నా బాటసారి నన్నది, బంధుమిత్రులెందరున్నా బాటసారి నన్నది, కన్నయ్యలు ఎందరున్నా ఒంటరిదనన్నది, కన్నయ్యలెందరున్నా ఒంటరిదనన్నది, వదులుకోని ఆశనన్నది, నాలోని జీవి పొందావరకి బంధువులన్నది, నా వదులుకోని ఆశలన్నది, నాలో నదీవి పొందవరకి బంధువులన్నది, అమ్మా వదులుకోని ఆశనన్నది, నాలోన జీవి పొందావరకి బంధువులన్నది, అమ్మా వదులుకోని ఆశలన్నది, నాలోని జీవులవరకి బంధువులన్నది, పగలు రేయో ఎప్పుడు వేలను, పగలు రేయో ఎప్పుడు ఎవేళనో, పొద్దుగలమ పాటిలో ఎప్పుడు వేలను, పొద్దుగాలమ్మ పాటిలో ఎప్పుడు ఎవేళనో, పోతానన్నది, నాలోని ప్రాణం అవుతానన్నది, సప్పదుగా గక్కుతానన్నది, నాలోని ప్రాణం ఎప్పుడు మాయమవుతానన్నది, మరి అదే విధంగా మన ప్రాణము మనల్ని విడిచి, ఈ దేహాన్ని విడిచి మనల్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు మరి మనతోని ఆ మన శ్వాస ఏమంటుంది అంటే అమ్మా, నీటి లోపల నేను నీడలని నన్నది, లోపల నేను నిడలని నన్నది, మంగు మనమన్నది నేను నన్ను లేపమన్నది, మగ్గు మనమన్నది నీలో నిన్ను లెక్కమన్నది, నీటి లోపల నేను నీడలని నన్నది, మంగు మనమన్నది నీలో నన్ను లేపమన్నది. మరి మన ప్రాణం మనతోని అంటుందంట, నలుగురిని మోయమన్నది, నాలోనది నాటకాల మానన్నది, నలుగురిని మోయమన్నది, నాలోని ప్రాణం నాటకాలకు మానన్నది, నలుగురిని మోయమన్నది, నాలోనది నాటకాల మానన్నది, నలుగురిని మోయమన్నది, నాలో నదీవి నాటకాలకు మానన్నది, పగలు రేయో ఎప్పుడు ఎవేలను, పగలో రేయో ఎప్పుడు ఎవేళనో, పొద్దుగలమ పాటిలో ఎప్పుడు ఎవేలను, పొద్దుగాలమ్మ పాటిలో ఎప్పుడు ఎవేళనో, సప్పుడుగాక పోతానన్నది, నాలోన ప్రాణం ఎప్పుడు మాయమవుతానన్నది, సప్పుడుగా గప్పుతానన్నది, నాలోని ప్రాణం చెప్పున మాయముతానన్నది, మరి మన దేహం విడిచి ఆ ప్రాణం వెళ్ళిపోతున్నప్పుడు ఆ ప్రాణం మనతో అంటుందంట, ఓ మనిషి ఉన్నన్ని రోజులు అమ్మా నాన్న అన్నావు, అన్నా తమ్ముడు అన్నావు, అక్క చెల్లి అన్నావు, భార్య పిల్లలు అన్నావు, మరి ధనము ధాన్యము బంగారము
లక్షలు కోట్లు అన్నావు, మరి నీ ఎంబడి ఏమి వస్తుంది బిడ్డ అని ఆ ప్రాణం పోతున్నప్పుడు మన సావు మనతోనే వస్తుందంట. మరి ఏమంటుంది అంటే అమ్మా, ధనధనములు కూడా వెంటరావన్నది, ధనధనములు వెంటరావన్నది, నీ ధర్మమే నీకు మిత్రుడవనన్నది, నీ ధర్మమే నీకు మిత్రుడవనన్నది, ధనధనమెంత ఉన్నా ఎంటరావన్నది, ధనధనమెంత ఉన్నా వెంటరావన్నది, నీ ధర్మమే నీకు వెంటవచ్చునన్నది, నీ ధర్మమే నీకు వెంటవచ్చునన్నది. ధర్మము చేయి పట్టానన్నది, నాలోన జీవింపచేయ మాటనన్నది, ధర్మము చేయి పట్టమన్నది, నాలోన జీవింపచేయ మాటనన్నది, పుణ్యం వచ్చునన్నది, నాలోన జీవింపచేయ మాటనన్నది, పాపం పుణ్యం వచ్చునన్నది, నాలోన జీవింపచేయ మాటనన్నది. పగలు రేయో ఎప్పుడు ఎవేళనో, పగలోరే ఓ ఎప్పుడు ఎవేళనో, పొద్దుగలమ బాటిలో ఎప్పుడు ఎవేళనో, పొద్దుగల మా పాటిలో ఎప్పుడు ఎవేళనో, సప్పుడుగా పోతానన్నది, నాలోని ప్రాణం నిపుణమాయమవుతానన్నది, సప్పుడుగా కప్పుతానన్నది, నాలోని ప్రాణం ఎప్పున మాయమవుతానన్నది. సప్పుడుగా పోతానన్నది, నాలోని ప్రాణం జపున మాయ మౌతానన్నది.